హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ నిషాల పెళ్లి కార్డ్స్ అయితే రమాదేవి వాళ్ళ ఇంటికి తీసుకువస్తారు. నిషా వాళ్ళ ఫాదర్ మినిస్టర్. అదంతా చూస్తూ చామంతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. రమాదేవి మాత్రం కార్డ్ చూడడానికి చాలా కాస్ట్లీగా ఉందన్నయ్య గారు, మన స్టేటస్కి తగ్గట్టే ఉంది. రోజా, ఒకసారి పెళ్లి కార్డులో ఉన్న మ్యాటర్ చదువు అని రోజాకి కార్డు ఇస్తుంది. ఇంకా రోజా చదవడం స్టార్ట్ చేస్తుందన్నమాట. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిషాకి చిరంజీవి ప్రేమ్ కుమార్నిచ్చి అని అనేలోపు చామంతికి చాలా బాధ వేస్తూ, ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రేమ్ బాబుతో పెళ్ళైపోయింది కాబట్టి అని అంటుంది చామంతి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. హర్షవర్ధన్, ఏంటమ్మా చామంతి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు. అవునయ్య గారు, ఆ రోజు యాడ్ షూట్లో నిజంగానే ప్రేమ్ బాబు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు. ప్రేమ్ చామంతితో, అంటే నువ్వది నిజంగా పెళ్లిలాగే ఫీల్ అవుతున్నావా చామ్ అని అడుగుతారు. అవును బాబు, ఇంకా నా మెడలో ఆ తాళి ఉంది అని అనేసరికి ఒక్కసారిగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్. ఇంకా రమాదేవి, నిషా, రోజా అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటే హర్షవర్ధన్ అలా చూస్తూ ఉంటారు. వెంటనే రమాదేవి వచ్చి చామంతి చెంప పగలకొడుతుంది. ఎంత ధైర్యమే నీకు, ఇంట్లో పని మనిషిలా వచ్చి నా కొడుక్కే ఎరవేయాలనుకుంటావా? యాడ్ షూట్ అనే ఒక నాటకం, రంగస్థలం, బొమ్మలాటలో మీరిద్దరూ 3 ముళ్ళేసి పెళ్లి చేసుకున్నామంటే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనబడుతున్నానా అని అంటుంది రమాదేవి. అమ్మ అది రేయ్, నువ్వు నోర్ముయ్. ఏయ్ చామంతి, ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది. ఈ 4 గోడల్లోనే ఈ విషయాన్ని సమాధి చేసేస్తాను అని ఇంకా చామంతిని అలా ఇంట్లో నుండి గెంటేయాలి అని ఫిక్స్ అయిపోతుందనమాట రమాదేవి. పాపం చామంతి, అది కదమ్మగారు, నేను చెప్పేది వినని అంటారు. అమ్మ, నా మాట విను, నేను బ్రతికినా చచ్చినా కేవలం చామ్తోనే అని అంటాడు ప్రేమ్. అవునా, అలాగా, నాకు పరువు కంటే ఏది ఎక్కువ కాదు. పరువు విషయం వరకు వస్తే నేను ఎవ్వరినైనా వదిలిపెట్టను. రేయ్ ప్రేమ్ అని ఇంకా అలా రమాదేవి అయితే గన్ తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి, ఈ చామంతి ఉండడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది, అదే ఇది చేస్తే ఇలా జరగదు కదా అని చామంతిని అలా గన్తో షూట్ చేయబోతుంటే ప్రేమ్ చామంతికి అడ్డుగా వస్తాడు. ఆ బుల్లెట్ ప్రేమ్కి తగులుతుంది. బాబుగారు అని గట్టిగా అరుస్తుంది చామంతి. అంటే ఇదంతా చామంతి ఊహించుకున్న కళ అన్నమాట. ఒకవేళ నేను నిజం చెప్పినా ఖచ్చితంగా అమ్మగారు ప్రేమ్ బాబుని చంపేస్తారు. నన్ను చంపుతూ ఉంటే ప్రేమ్ బాబు ఊరుకోరు కాబట్టి ప్రేమ్ బాబుకి ప్రమాదం ఉంది అని చామంతి అలా ఊహించుకుంటుంది. రోజా పెళ్లి కార్డు చదువుతున్నా ఏమీ అనలేక తన మనసులో ఉన్న వేదనని పాపం భరిస్తూ ఉంటుంది చామంతి. అంకుల్, పెళ్ళికి ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి మనం చాలా గ్రాండ్గా చేయాలి. మా నాన్నగారు ఒక కోటే బుక్ చేశారు, మనందరం అక్కడికి బయలుదేరాలి అని ఇంకా అందరూ కలిసి బయలుదేరాలి అని డిసైడ్ అయిపోతారు. చామంతి మాత్రం పాపం చాలా బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. చంద్రిక వచ్చేసరికి చంద్రికని హక్ చేసుకొని చాలా బాధపడుతుంది చామంతి. ప్రేమ్ బాబుకి పెళ్ళవుతుంది అని ఏడుస్తుంటే నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావో. ప్రేమ్ని మర్చిపోలేక, ఇటువైపు నరకం అనుభవించలేక నువ్వు చాలా చాలా మానసిక సంఘర్షణకి లోనవుతున్నావు కదమ్మా చామంతి అని అంటారు చంద్రిక. కానీ ఏం చేస్తామత్తా, మనలాంటి వాళ్ళకి ప్రేమ్ బాబు లాంటి వాళ్ళతో రాసి పెట్టలేదు కదా అని పాపం చామంతి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. లేదు, ఎలా అయినా వీళ్ళ పెళ్ళిని నేను జరిపించాలి అని పాపం చాలా అంటే చాలా ఆలోచనలో పడతారు చంద్రిక. ఇది ఇలా ఉండగా 2 డేస్ అవుతుంది. ప్రేమ్ నిషాల పెళ్లి రోజైతే రానే వచ్చేస్తుంది. ఇంకన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నిషా ఏమో హ్యాపీగా పెళ్లి కూతుర్లా రెడీ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా గుణ నిషాకి కాల్ చేస్తారు. హలో, ఏంటి నిషా, నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అయితే సరిపోతుందా, మరి నేను పెళ్లి కొడుకు అవ్వద్దా అని అంటారు. హే, ఏం మాట్లాడుతున్నావు గుణ అని అంటారు. అవును, నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకో, నేను చామంతిని పెళ్లి చేసుకుంటాను.
మీ పెళ్లి హడావిడిలో అందరూ హడావిడిగా ఉంటారు కాబట్టి నేను ఆ చామంతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను. స్పృహలోకి రాకముందే దాని మెడలో తాళి కడతాను. అప్పుడు ప్రేమ్ నీవాడవుతాడు, చామంతి నా ఇంటి పని మనిషి అవుతుంది అని అంటారు. వావ్, సూపర్ గుణ, సూపర్ ఐడియా. అయితే నేను దాన్ని కావాలనే లాన్లోకైనా పంపిస్తాను, నువ్వు మాత్రం దాన్ని వెనక నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపో, అర్థమైందా అని అంటారు. తప్పకుండా అని గుణ కాల్ కట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా ప్రేమ్ పెళ్ళికొడుకులా రెడీ అయినా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిట్టి రోబో ప్రేమ్ దగ్గరికి వస్తారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని బాధపడుతున్నావా అని అడుగుతారు. బాధపడ్డం తప్ప నేనేం చేయగలనురా చిట్టి, అయినా బాధ అనేది నాకు అలవాటైపోయిందిలే. నేను చామంతి మెల్లో 3 ముళ్ళు వేసినా తను మాత్రం అది కేవలం యాడ్ షూటింగ్ అని మాత్రమే అనుకుంటుంది. ఈ విషయంలో నేను తన్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట. ప్రేమ్, నువ్వు చామ్ని దక్కించుకోవాలని ఎంతో ఆశపడుతున్నావు, కానీ నాకెందుకో నీకు చామంతికి పెళ్ళవుతుందనిపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. ప్రేమ్, రే నువ్వు చెప్తుంది నిజమా అని అంటారు. ఏమో, మాకు కూడా 6th సెన్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా, అలా 6th సెన్స్ని వాడాను ప్రేమ్, అది ఎందుకో నాకు తెలీదు. ఇది ఇలా ఉండగా చంద్రిక ఇంకా అలా గుణ అండ్ నిషా మాట్లాడుకున్న మాటల్ని వింటుంది. ఇప్పుడు ఆ చామంతిని బయటికి పంపించాలి, అప్పుడు గుణ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాడే, ఆ చామంతి దరిద్రం నాకు వదిలిపోతుంది అని వాళ్ళ ఫ్రెండ్స్తో నిషా మాట్లాడుతున్న మాటల్ని అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రిక వినేస్తారు. ఏంటి, మా చామంతిని వాడికిచ్చి పెళ్లి చేయాలని నువ్వనుకుంటున్నావా? అయినా అలా ఎలా జరగనిస్తానని నేననుకుంటున్నాను? అంత సీన్ లేదు. ఇప్పుడు చూడు నువ్వైపోయావు నిషా అని మనసులో అనుకుంటూ, అయితే తను ఒక 5 నిమిషాల్లో లాన్లోకి పంపించాలి అంతే కదా అని అంటారు. అవును, మీరు నాకు అదొక్క హెల్ప్ చేయండి అనేసరికి అప్పుడే కరెక్ట్గా చంద్రిక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నిషా దగ్గరికి వస్తుంది. అమ్మ నిషా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అంటారు. ఏంటి, ఆయన ఇప్పుడెందుకు వచ్చావు అని అంటారు. ఏం లేదమ్మా, ప్రేమ్ బాబు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నారు, అదేంటో మీరే వెళ్ళి తెలుసుకోండి అమ్మా అని అంటారు. ఏంటి, ప్రేమ్ నన్ను పిలుస్తున్నాడా? ప్రేమ్ రూమ్కి వెళ్ళాలా అని అడుగుతారు. కాదమ్మా, లాన్లోకి, అదే ప్రేమ్ బాబు మీతో ఏదో చాలా పర్సనల్గా మాట్లాడాలంట అని అంటారు. ఖచ్చితంగా వెళ్తాను అని ఇంకా లాన్లోకి వెళ్తుందనమాట నిషా. అప్పుడే కరెక్ట్గా గుణ ఏమో వెనకాల నుండి ఇద్దరు సేమ్ కలర్ వేసుకునేసరికి చామంతి అనుకొని నిషాని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఫేస్ కూడా మొత్తం కవర్ చేసేసరికి నిషా ఫేస్ అయితే కనిపించదు. నిషాకి క్లోరోఫామ్ ఇచ్చేసి తీసుకువెళ్ళిపోవడంతో నిషా స్పృహ కోల్పోతుంది. చామంతి ఏమో అలా వస్తుంది. చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి, చామంతి నీకు విషయం చెప్పాలిరా అని చెప్పి చామంతిని తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా చామంతి కాలకి రాయి తగిలేసరికి చామంతి మెడలో ఉన్న ప్రేమ్ కట్టిన ఆ పసుపు తాడు అనేది, తాలిబొట్టు అనేది బయటపడుతుంది. ఒక్కసారిగా అది చూసిన చంద్రిక షాక్లో ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హర్షవర్ధన్ కూడా చూసి, హర్షవర్ధన్, అమ్మ చామంతి, ఏంటమ్మా నీ మెళ్ళో తాలిబొట్టు ఉందేంటి అని అడుగుతారు. అయ్యగారు అది అని అంటుంది. చామంతి చెప్పమ్మా ఏమైంది అని అడుగుతారు. చంద్రిక, యాడ్ షూట్లో ఆ రోజు ప్రేమ్ బాబు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారత్తా అని చెప్పేసరికి ఒక్కసారిగా చంద్రిక హర్షవర్ధన్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఏంటి, ప్రేమ్ నీ మెళ్ళో 3 ముళ్ళు కట్టాడా? అలా ఎలా అమ్మా అని అడుగుతారు. వెంటనే చంద్రిక, అయ్యగారు నిజం చెప్పాలంటే ప్రేమ్ బాబు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, చామంతినే. కానీ చామంతినే అమ్మగారికి భయపడి తన ప్రేమని చంపుకుంది అని అంటారు. అంతా అర్థమవుతుంది హర్షవర్ధన్కి. ఓహో, ఇదా విషయం అయితే అర్థమైంది, బాగా అర్థమైంది. కావాలనే రమ డబ్బు భేదం స్థాయి చూపించి ప్రేమ్ని చామంతిని విడదీయాలనుకుంటుందన్నమాట. అందుకేనా చామంతి వీలైనంత త్వరగా ఇంటి నుండి వెళ్ళిపోవాలని ఎన్నో ప్లాన్లు వేసింది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్లేవి కుదరవు. నేను పెళ్ళిళ్ళ పీటలపై ఉన్న నిషాని తీసేసి చామంతిని కూర్చోబెడతాను అని అంటారు. బాబు ఒక్క నిమిషం ఆగండి, నిషని నేను పక్కకి తప్పించాను అని అంటుంది చంద్రిక. అత్త ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది చామంతి. అవునమ్మా, నిన్ను ఆ గుణ ఎత్తుకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు, కానీ వాళ్ళ ప్లాన్ని నేను వాళ్ళకే తిప్పికొట్టాను.
ఇప్పుడు నిషా గుణాతో వెళ్ళింది అని అంటారు. చంద్రిక, నువ్వు పైకి కనపడవు కానీ చాలా మంచి ప్లాన్ వేశావు. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హర్షవర్ధన్, అయితే ఈసారి ప్లాన్ నేను చెప్తాను అని ఇంకా అలా చామంతికి ముసుగు వేస్తారు. వెంటనే హర్షవర్ధన్ని చూస్తూ ఉంటుంది రమాదేవి. ఏంటి నిషా ఇక్కడి నుండి వస్తుంది అని అడుగుతారు. ఏంటి ముసుగు అని అడుగుతారు రమాదేవి. అదేంటి రమా, మర్చిపోయావా ఏంటి? మనం పెళ్ళి ఇలాగే కదా చేసుకున్నాం, మన ఇంట్లో పెళ్ళి ఇలాగే జరుగుతుంది కదా అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది రమాదేవి. సరే నిషా రామ్మ వచ్చి కూర్చో అనేసరికి ప్రేమ్ పక్కన నిషా వచ్చి కూర్చుంటుంది. ఇంకా పాపం ప్రేమ్, చూడు నువ్వు నా జీవితంలోకి రావచ్చు, కానీ నా గుండెల్లో ఎప్పటికీ చామంతినే చామంతినే ఉంటుంది అని అంటారు. ఇంకా పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి గౌరీ పూజ చేస్తూ ఉంటే చామంతి చెయ్యి గుర్తుపడతారు ప్రేమ్. ఇదేంటి నా చామ్ చేయిలా ఉంది అనేసరికి ముసుగు మెల్లగా తీస్తుంది చామంతి. తీసేసరికి అక్కడ చామంతి కనబడుతుంది. ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు సైలెంట్గా ఉండండి అని అంటారు. వెంటనే చంద్రిక వైపు హర్షవర్ధన్ వైపు చూస్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా చామంతి ముసుగు వేసే ప్రేమ్ అయితే పెళ్లి చేసుకుంటారు. అలా పెళ్ళి మళ్ళీ 3 ముళ్ళు అనేది చామంతి మెల్లో వేస్తాడనమాట ప్రేమ్. అదంతా చూస్తూ ఉంటే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది చంద్రికకి. రమాదేవి, హర్షవర్ధన్ అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అలా అక్షింతలు వేయగానే ముసుగు తీస్తుంది చామంతి. తీసి చూడగానే అక్కడ చామంతి కనబడేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. హేయ్ చామంతి, నువ్వేంటే ఇక్కడ అని చెప్పి ఇంకా చామంతిని కొట్టడానికి వస్తుంటే ప్రేమ్ గట్టిగా చెయ్యడ్డు పెడతాడు. అయినా మీరు ఎందుకమ్మా, ఎందుకు తన్ని కొట్టాలనుకుంటున్నారు? తన్ని కొట్టే హక్కు నీకు లేదమ్మా, లేదు అని అంటారు ప్రేమ్. ఏరా, నాకే నాకే ఎదురు చెప్తావురా నువ్వు అని ఇంకా అలా చెప్పేసరికి వెంటనే నీకు మళ్ళీ చెప్తున్నాను రమా, ఆస్తి స్థాయి భేదాలు పెట్టి నువ్వు వాళ్ళని వేరు చేయలేవు, వేరు చేయాలని కూడా అనుకోవద్దు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు రమా అని అంటారు. చూడు హర్ష, అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని నీకు ముందే తెలుసా హర్ష అని అంటారు. తెలుసు రమా, వీళ్ళిద్దరి పెళ్ళి చేసిందే నేను కదా అని అంటారు. రమాదేవి, అంటే మీరందరూ కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేశారన్నమాట. చూడ్రమా, ప్రేమికుల్ని విడదీసే హక్కు నీకు లేదు. అలా విడతీయాలి అనుకుంటే ఏం జరుగుతుందో చూసావు కదా, వాళ్ళపై ఈగ వాళ్ళన నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇద్దరి దగ్గరికి వెళ్ళి ప్రేమ్ నా కొడుకు, చామంతి నా కోడలు అని చెప్పి ఇద్దరికీ ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చంద్రిక. ఇంకా అలా రమాదేవి ఏమీ మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతుంటే మరి మా అమ్మాయి నిషా ఎక్కడా అని అడిగేసరికి అప్పుడే నిషా అండ్ గుణ ఇద్దరూ పెళ్లి చేసుకుని వస్తారు. ఫ్లాష్ బ్యాక్లో గుణ ఏంటంటే ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. వచ్చేసిందిరా చామంతి, ఇంక చామంతి నన్ను పెళ్లి చేసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు అని చామంతికి ముసుగు తీయకుండానే తాళి కట్టేస్తాను అని ఇంకా అలా తాళి కట్టేస్తాడు. ముసుగు తీసేసరికి అక్కడ నిషా ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే నిషా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావేంట్రా అని ఇద్దరు ఏడుస్తూ ఇంకా అలా అక్కడికైతే రీచ్ అవుతారు. అంటే ఈ గుణ నా అల్లుడయ్యాడనమాట ఛా అని అనుకుంటారు మినిస్టర్. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా చంద్రిక ఇద్దరికి హారతిస్తుంటే రమాదేవి అదంతా చూస్తూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా చంద్రిక ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది. చామంతి ప్రేమ్ వైపు చూస్తూ, ప్రేమ్ బాబు మీరు నాకు దక్కుతారా లేదా అని ఎంతో బాధపడ్డాను, కానీ ఆఖరి నిమిషంలో అయ్యగారే అని అనేసరికి చామ్, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరు వేరు కాదు, ఇద్దరం ఒకటే, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చామ్ అని చామంతిని హక్ చేసుకుంటాడు ప్రేమ్. ఇంకా చామంతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇది, అయినా ఆ మినిస్టర్ కూతుర్ని ఆ గుణ చేసుకోవడం ఏంటి, ఓ పని మనిషి చామంతిని నువ్వు నీ కోడలుగా చేసుకోవడం ఏంటి, ఇదంతా చూస్తుంటే చాలా అంటే చాలా కోపంగా వస్తుంది, ఆ చామంతిని వేసేయాలనిపిస్తుంది అనేసరికి లేదన్నయ్య అలా చేయకూడదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికీ తెలియంది మనకి మాత్రమే తెలిసింది
ఒకటే. అరుణ్, ప్రేమ్ ఇద్దరూ తన కొడుకులే అని చంద్రిక అనుకుంటుంది. కానీ కేవలం ప్రేమ్ మాత్రమే ఆ చంద్రిక కొడుకని, అరుణ్ నా కన్న కొడుకు అనే విషయాన్ని తనకి తెలియనివ్వకూడదు. ఈ విషయం బయటపడితే ఆస్తంతా కేవలం ప్రేమ్కి మాత్రమే వెళ్తుంది. అలా జరగకూడదు, జరిగి తీరకూడదు అని ఇంకా అలా వెంటనే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రిక వీళ్ళ మాటలు వినేస్తుంది. ప్రేమ్ మాత్రమే తన కన్న కొడుకు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చంద్రిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.